ముందస్తు జాగ్రత్త చర్యలతో తుఫాన్ నష్టాలను నివారించగలిగామన్న మంత్రి నాదెండ్ల మనోహర్. ఆస్తి పంట పశు నష్టం అంచనాలను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తుఫాన్ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారాయన. తుఫాన్ బాధితులు సహాయక కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబానికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, 2 రకాల కూరగాయలు కేజీ చొప్పున అందించాలని అధికారులకు తెలిపారు. చేనేత కార్మికులు, మత్స్యకార కుటుంబాలకు అదనంగా 25 కేజీల బియ్యం ఇవ్వాలన్నారు మంత్రి నాదెండ్ల. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులు అధైర్యపడుతున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు నాదెండ్ల మనోహర్. ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఏయుడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు. 90 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం, పునరావాస కేంద్రాలు. అందులో 3422 మందిని మేము తరలించగలిగాం. వీటితో పాటు 95 చెట్లు మనకి ఈ వర్షానికి, గాలికి కూలిపోయినాయి. సహాయ చర్యల్లో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పార్టీ యంత్రాంగాన్ని కానివ్వండి, కూటమిలో ఉన్న నాయకులందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్లే విధంగా ఆయన పనిచేయమని చెప్పిన ఆ విషయాల్ని చాలా మాకు ఉపయోగపడ్డాయి.